దేశవ్యాప్తంగా రైల్వేలో గుర్తింపు సంఘం ఎన్నికలు జోరుగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి రోజు ఎన్నిక ముగిసింది. కొత్తగూడెం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పరిధిలో మొత్తం 828 మంది ఓటర్లుండగా 320 ఓట్లు పోలేనట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ బజన్ మీనా తెలిపారు. మొత్తం దేశవ్యాప్తంగా 5 సంఘాలైన దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం, రైల్ మజ్దూర్ యూనియన్, ఇండియన్ రైల్వే మజ్దూర్ యూనియన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అనే 5 యూనియన్లు తలపడనుండగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్కు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్కు ప్రధాన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఫెడరేషన్ శంకర్రావు గారి నాయకత్వం. నమస్కారం, నా పేరు ఖాజా బాబా, సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ ప్రెసిడెంట్, భద్రాచలం రోడ్ బ్రాంచ్ సెక్రటరీ. మరి ఏదైతే గుర్తింపు సంఘాలు ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు జరుగుతున్నాయి. దీంట్లో దేశవ్యాప్తంగా మొత్తము 5 గుర్తింపు సంఘాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటూ పనిచేస్తున్న మా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ముందు అందులో వెళ్తుంది. ఎందుకంటే కార్మికులకు అండగా ఉంటాం కాబట్టి కార్మికులందరూ కూడా మా పైన చాలా భరోసాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. 2 రోజులు ఉన్నాయి. ఇవాళ 50% ఓటింగ్ జరిగింది.